అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ స్విట్జర్లాండ్ వీడియోస్ అన్నీ చూశారు కదా. స్విస్ బ్రిగ్లో దిగిన తర్వాత జెనీవా వచ్చి, జెనీవా నుండి లియోన్ వచ్చి, లియోన్ నుండి నీస్ వచ్చాను. ఇప్పుడు నీస్లో బస్సు ఎయిర్పోర్ట్ దగ్గర ప్రతిరోజు అరగంటకు ఒక బస్సు ఉంటుంది మార్నింగ్ టైంలో. ఇక్కడ నుండి మొనాకో దేశం వెళ్ళడానికి. మొనాకో దేశం రిచెస్ట్ కంట్రీ అని చెప్తారు. ఇప్పుడు అది వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కంట్రీని. ఇక్కడికి రావడానికి నాకు కనీసం 16 గంటల పైన పట్టింది. ట్రైన్ జర్నీలు, బస్ జర్నీలు. నిన్న సాయంత్రం 4ంటికి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇవాళ పొద్దున 10ంటికి దిగాను. మళ్ళీ ఇక్కడ నుండి ప్రయాణం. ఈ బస్ టికెట్ మన దగ్గర 3000 రూపీస్ ఛార్జ్ చేశారు 1 అవర్ జర్నీకి. మళ్ళీ రిటర్న్ కూడా నేను ఇక్కడికే ఎయిర్పోర్ట్ దగ్గరికి రావాలి, ఎందుకంటే ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ లేదు. చాలా చిన్న కంట్రీ మొనాకో అనేది. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సింది. అక్కడ హెలికాప్టర్స్ ఉంటాయి తప్ప విమానాలు ఉండవు. చాలా మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం. ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయితే అవి కూడా వెళ్ళి చూడండి. లాస్ట్ 45 డేస్ నుండి మనం యూరోప్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. 86వ దేశంలో అడుగుపెట్టాం. మొనాకో వచ్చేసాం. రాజధాని పేరు కూడా మొనాకో అని పిలుస్తారు. ఇక సాయంత్రం వరకు ఇక్కడే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా చిన్న కంట్రీ, కేవలం 40,000 మంది నివసిస్తారు ఈ దేశంలో. కానీ ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీలో ఇది కూడా ఒకటి. ఇక్కడ జనాలు బైకులు కూడా నడుపుతున్నారు. అలాగే లగ్జరీ కార్లు కూడా కనబడుతున్నాయి. చాలా వరకు బిల్డింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏదో కానీ ఒక హోటల్ లోపల ఉన్నట్లు ఫీల్ వస్తుంది. కానీ ఈ చెట్లు, ఈ అందమైన వాటర్ ఫౌంటైన్స్, ఈ గార్డెన్ చూసి ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు. లేకపోతే ఇక్కడే కొనేసుకొని స్టే చేయడానికి కూడా. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ కంట్రీ ఇది. చాలామంది టూరిస్ట్ కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు. చూడవచ్చు, పొద్దున్నే వచ్చి 2-3 గంటలు తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ స్టే చేయాలన్నా కూడా చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ కంట్రీ ఎంత చిన్నదంటే మీకు చెప్పాలంటే 2.02 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది అంతే. ఒక పక్క నుండి మరొక పక్కకి వెళ్ళటానికి కేవలం గంట సమయం పడుతుంది నడిస్తే, కారులో కాదు. అంత చిన్న దేశం. రాజధానిలో కేవలం ఓల్డ్ టౌన్లో 1000 మంది నివసిస్తున్నారు. ఈ దేశం ఫ్రాన్స్లో సౌత్ సైడ్లో మెడిటేరియన్ సీ సముద్రానికి ఒడ్డున ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. అలాగే ఇక్కడ రాజులు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు పరిపాలిస్తున్న రాజు పేరు ప్రిన్స్ ఆల్బర్ట్ II. ప్రపంచంలో ధనవంతులు లిస్టులో వీరు కూడా ఉన్నారు. మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ 700 సంవత్సరాల నుండి రూల్ చేస్తుందంట ఈ దేశాన్ని. ఇక్కడ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. పురాతనమైన బిల్డింగ్స్ కనబడుతున్నాయి చాలా వరకు. వాటి మీద వేసిన పెయింటింగ్ చూడండి, బాగుంది. రెడ్ అండ్ వైట్ కలర్లో భలే హిస్టారికల్ బిల్డింగ్స్. ఒకప్పుడు రోమన్స్ కూడా నివసించిన ప్రదేశం ఇది. చాలా సంవత్సరాలు ఈ ప్రదేశాన్ని ఫ్రాన్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అప్పట్లో కింగ్డమ్సే కదా, రాజులు ఉండేవాళ్ళు కదా, పెద్దవాళ్ళ కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు, చిన్న రాజులు అనేవాళ్ళు. ఆ తర్వాత 1861 నుండి ఇక వీళ్ళు ఇండిపెండెంట్గా నివసిస్తున్నారు. ఎటు చూసినా కూడా ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము, సముద్రం ఒడ్డు దగ్గరికి. అన్ని లగ్జరీ హోటల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్నా కూడా ఎక్కువ హోటల్సే ఉంటాయి ఇక్కడికి. డబ్బున్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా కూడా నచ్చే పదం ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ అనే దేశం అని వినపడితే బాగా నచ్చుతుంది కదా. ఈ దేశంలో ఎవరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయరంట. అందుకనే బిలియనియర్స్ వచ్చి ఇక్కడ ఉండడానికి కారణం. మరియు లగ్జరీ కార్లు ప్రతి ఒక్కటి కనబడటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మన ఇండియాలో ఒక కారు, ఫెరారీ కారు కొనాలంటే మరి 7 కోట్ల రూపాయలు, 8 కోట్లు అవుద్ది అనుకుంటా. అదే కారు ఈ దేశంలో 3-4 కోట్లకే వచ్చేస్తుంది. ట్యాక్స్ ఉండదు కాబట్టి, గవర్నమెంట్ ట్యాక్స్. ఇప్పుడు ప్రిన్స్ ఆల్బర్ట్ II పరిపాలిస్తున్నారు కదా రాజు. తను ఎవరికి పుట్టారంటే రైనర్ III కింగ్కి, అలాగే గ్రేస్ కెల్లీకి పుట్టారు. 2005 నుండి తనే ఇక్కడ ఈ దేశానికి రూలర్. మీకు గ్రేస్ కెల్లీ అంటే గుర్తు ఉండాలి. ఎవరో వింటేజ్ మూవీస్ చూస్తారో హాలీవుడ్, ఒకప్పుడు ఆవిడ అమెరికన్ యాక్ట్రెస్. చాలా ఫేమస్, అందంగా ఉంటారు, బ్యూటిఫుల్గా. ఇక్కడ రాజు ఆవిడ్ని చేసుకున్న తర్వాత ఆవిడ ఈ దేశానికి ప్రిన్సెస్ అయ్యారు. సముద్రం ఒడ్డు దగ్గరకు వచ్చేసాను.
పూర్తిగా కొండ మీద నిర్మించిన సిటీ ఇదంతా, ఈ కంట్రీ. ఇలాగ ఆర్చ్ ఎలా ఏర్పడింది చూడండి, ఇక్కడ పెద్ద ఆర్చ్ నిర్మించారు. ఆర్చ్ కింద మనకి అందమైన ఒక చర్చ్ కనబడుతుంది. ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం నిర్మించిన చర్చ్, బాగుంది. ఎక్కడ చూసినా కూడా ఇదిగోండి అందమైన ఫెరారీ కార్స్, పోర్ష్ కార్స్, రోల్స్ రాయ్స్, అన్ని లగ్జరీ కార్స్, వింటేజ్ కార్స్ కనబడుతున్నాయి రోడ్ల మీద. అసలు కళ్ళు చెదిరిపోతుంది వీటిని చూస్తుంటే. ఇక్కడ ఈ చిన్న దేశం ఇంత రిచ్ అవ్వడానికి కారణం అని మీకు డౌట్ రావచ్చు. టూరిజం, లగ్జరీ హోటల్స్, క్యాసినోస్, అలాగే ఇక్కడ గ్రాండ్ ప్రిక్స్ కూడా జరుగుతుంది. F1 రేసెస్ తెలుసు కదా మీకు. చాలా బ్యాంక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. బ్యాంకింగ్, అలాగే ఫినాన్స్, లగ్జరీ సర్వీసెస్ అంట, యాక్ట్స్, డిజైనర్ షాపింగ్, ఫైన్ డైనింగ్. ఇక భోజనం తినడానికి కొంతమంది లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడతారు ఇక్కడ. భలే అనిపిస్తుంది అసలు. నిజంగా డిఫరెంట్ వరల్డ్లో అడుగుపెట్టినట్లే ఉంది. రిచెస్ట్ కంట్రీ ఎలా ఉంటుందో చూడాలంటే మొనాకోనే రావాలి మనం. మీరు ఒక విషయాన్ని చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడున్న ఈ 40,000 మంది జనాభాలో మనం 3 లెక్కన వేసుకుందాం. 3లో ఒక్కళ్ళు వచ్చి మిలియనియర్ ఉంటారంట. అర్థం చేసుకోండి. అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు రిచెస్ట్ పర్సన్ ఆల్మోస్ట్. మరొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు క్యాసినోస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ దేశం ఇక్కడుండే లోకల్స్ క్యాసినోలో ఆడటానికి పర్మిషన్ ఉండదు. విచిత్రంగా ఉంది కదా. వాళ్ళ పీపుల్ని వాళ్ళు భలే కాపాడుకుంటున్నారు లాస్ అవ్వకుండా. ఎందుకంటే క్యాసినో అంటే ఏంటి, తప్పకుండా 1000 మంది ఆడటానికి వెళ్తే ఒక్కడే గెలుస్తాడు, 999 మంది వదిలించుకొని వస్తారు డబ్బంతా. అలా రోడ్ల మీద పడటం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటా. వాళ్ళ కంట్రీలో ఉండే వాళ్ళే దోచుకోవడం, అందుకనే అది స్కిప్ చేసినట్టున్నారు. నాకు ఈ కంట్రీస్లో నచ్చే విషయం ఏంటంటే ఎంత కోటేశ్వరుడైనా ఎంత డబ్బున్నాళ్ళైనా సరే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నడిచెళ్ళేవాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాత సైకిల్ మీద నడిపేవాడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది వీళ్ళిద్దరూ కనపడ్డప్పుడు ఆగిపోవాలి, ఎంత పెద్ద కారు ఎవరైనా సరే. పోలీసులు మంచిగా వోల్వో కారు యూజ్ చేస్తున్నారు. ఎక్కడో ఎమర్జెన్సీ వచ్చినట్లు ఉంది, ఫాస్ట్గా వెళ్తున్నారు. కొన్ని దేశాల్లో చెప్పుకుంటే రోడ్డు మీద నడుస్తుంటే మనిషి మనల్ని గుద్దేసుకునే వెళ్ళిపోతారు, కానీ ఆగను కూడా ఆగరు. గ్రౌండ్ నుండి అన్నీ ఇలాగ చేంజ్ అవుతే అప్పుడు ఎవ్రీ కంట్రీ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. యూరోప్లో రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అందరూ చిన్న చిన్న కార్లు, ఇలాగ స్కూటర్లు బాగా ఇష్టపడతారు. వెస్పా, అది వింటేజ్ వెస్పా, దాన్ని కూడా సేల్కి పెట్టినట్టున్నారు. అక్కడ కొన్ని వింటేజ్ హెల్మెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క హెల్మెట్ ఖరీదు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు, 20,000 రూపాయలు అంట. దాని మీద అందమైన డిజైన్స్ వేశారు, అందుకని అంత ఎక్స్పెన్సివ్ అనుకుంటా. బట్ బాగుంది, ఆ కలర్ షైన్ అవుతుంది రేడియం లాగా. మొనాకో అని ఉంది చూడండి. ఇక్కడ సముద్రం ఒడ్డున ఒక కొండ ఎత్తులో ఉంటుంది. 1500 సంవత్సరంలోనే ఇక్కడ ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించారు. చుట్టూత ప్రహరీ కూడా మనకి కనబడుతుంది కదా. కెమెరాస్ అంతా ఫిక్స్ చేసి ఉంది. ఈ ప్యాలెస్ లోపలే ఆ రాజు నివసిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ. చాలా పెద్ద ప్యాలెస్ ఇది. నాకు జేమ్స్ బాండ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. వాటిల్లో క్యాసినో రాయల్, అలాగే గోల్డెన్ ఐ, ఇవి 2 మూవీస్ ఇక్కడే షూట్ చేశారు. మీకు ఫ్రీగా టైం ఉంటే క్యాసినో రాయల్ తప్పకుండా చూడండి. ఆ సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందో నిజంగా ఇక్కడ మొనాకోలో స్టోరీ అలాగా ఉంటుంది. ధనవంతులు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇక్కడ తెచ్చి జూదం ఆడటానికి ఇష్టపడతారు. ఒక పక్క నుండి మరొక పక్కకి 2 కిలోమీటర్లే అయినా కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చాలా బాగుంది. బస్సెస్ ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి. ప్లేస్ చాలా తక్కువగా ఉండటం వల్ల రోడ్డు మీదే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి పెట్రోల్ బంక్ ఎట్లా పెట్టేశారో, మిషన్ బయట పెట్టేశారు. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతారు ఇక కారుల్లో ఫిల్ చేసుకొని. వీళ్ళ స్టాంప్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ గోడకి స్టిక్ చేసి చూపిస్తున్నారు వీళ్ళ దగ్గర ఎలాంటి స్టాంప్స్ ఉంటాయి అని చెప్పి. ఇక్కడ కొన్ని స్టాంప్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్కూల్ టైంలో ఉన్నప్పుడు అసలు భలే ఇంట్రెస్ట్గా కలెక్ట్ చేసాం, కానీ పరిస్థితులు మారేలోపు అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ లోకల్స్ని అడిగాను, ప్యాలెస్ పైకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఒక టన్నల్ లాగా ఉంది ప్యాలెస్ కింద, ఆ చివరన కనబడుతుందా చూడండి. అక్కడ వచ్చి బస్సు పిక్ చేసుకుని తీసుకుని వెళ్తుంది.
ప్యాలెస్ కింద ఒక టన్నల్ కూడా నిర్మించారు భలే, అవతల పక్కకి వెళ్ళటానికంట. మనం ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే బస్సులోనూ వెళ్ళొచ్చు, నడిచి కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఈ బస్సులో ఎక్కిన తర్వాత నాకు ఒక ఆక్వర్డ్ సీన్ జరిగింది. అక్కడ బస్సు డ్రైవర్ నడుపుతారు కదా, బస్ డ్రైవర్ ఏమంటున్నారంటే నేను పైన ప్యాలెస్కి వెళ్తుందా అని అడిగితే ప్యాలెస్ కాదు, నువ్వు నాకు ఫ్రెంచ్లోనే మాట్లాడు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ ఫ్రెంచ్ ఎట్లా మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడచ్చు, స్పానిష్ మాట్లాడచ్చు, ఇటాలియన్ కూడా మాట్లాడచ్చు. అది బ్యాడ్ బిహేవియర్ అనిపించింది నాకు. ఈ బస్సులోనే పైకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్యాలెస్ ఒక్కటే ఉంటుందేమో అని అనుకున్నాను. లోపల చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ప్యాలెస్తో పాటు కొంతమంది మనుషులు కూడా నివసించేవారు కదా, ముఖ్యమైన మనుషులు అనుకుంటా. వందల సంవత్సరాల నుండి ఇలాగ చిన్న చిన్న నేరో స్ట్రీట్స్ అన్నీ కూడా గమనించవచ్చు. ఈ బిల్డింగ్లన్నీ ఎప్పుడో కట్టినవి. ఇటువైపు నడుచుకుంటా వెళ్తే మనకి స్ట్రైట్గా ప్యాలెస్ వస్తుందంట. 3 చక్రాల స్కూటీ భలే ఉంది కదా. ఇంకా ఇవి మన ఇండియాలో లాంచ్ అవ్వలేదు అనుకుంటా. బస్సులో ఒక బామ్మగారు పరిచయం, ఆవిడే అన్నారు ఇంగ్లీష్లో మాట్లాడి, ఎక్కెక్కు నో ప్రాబ్లం, ఇది ప్యాలెస్ వెళ్తుంది అని చెప్పి తర్వాత పలకరించారు. ఏంటి నీ వ్లాగింగ్లో వీడియోలో చెప్పినట్లున్నావు కానీ నువ్వు ఇక్కడ సరిగ్గా చేయట్లేదు, పలకరించట్లేదు అని చెప్పి అని అంటే అవునండి అన్నాను. సిటీ కన్నా కూడా పల్లెటూర్లు చాలా బాగుంటాయి అని ఆవిడ చెప్తే భలే హ్యాపీ అనిపించింది. ఆవిడ ఇప్పుడు నా ముందే ఉన్నారు, నడుచుకుంటా వెళ్తున్నారు. అదిగోండి అక్కడ ఆ మ్యామ్ ఇప్పుడు నాకు చెప్పారు ఈ విషయాన్ని. సిటీలో అంత వెల్కమింగ్గా ఉండదు కానీ విలేజెస్లో మా ఇద్దరు ఒకటే కనెక్ట్ అయింది మైండ్ సెట్. ఆ మదర్ నన్ను మళ్ళీ ఇప్పుడు పలకరించి ఏ ఊరు నుండి వచ్చావంటే అంటే ఆవిడకి అర్థమయ్యేలాగా హైదరాబాద్ అని చెప్పాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, నాకు చెన్నై తెలుసు, బెంగళూరు తెలుసు అని అన్నారు. ఈ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇదే వాళ్ళ ఇల్లు అనుకుంటా. ఈ కంట్రీస్లో ఇలాగ అవుట్డోర్లో లంచ్ చేయడం కానీ డిన్నర్ చేయడానికి చాలా బాగా ఇష్టపడతారు. చెట్టు కింద ఒక టెంట్ లాగా వేసి సర్వ్ చేస్తున్నారు. మరికొన్ని వింటేజ్ కార్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇది ఒక క్యాథడ్రల్, చాలా పెద్దగా ఉంది. దారిలో వెళ్ళేటప్పుడు కనబడింది. బ్యూటిఫుల్గా ఉంది కదా, రాళ్లతో నిర్మించింది, ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం. ఇటువైపు మరికొన్ని ఉన్నాయి చూడండి. అబ్బా, ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. భలే చూడండి, ఇరువైపులా దారిలాగా వేసి దానిపైన లెక్స్ అని రాసుంది, LEX. ఈ క్యాథడ్రల్ దగ్గర నుండి అందమైన వ్యూ మెడిటరేనియన్ సీ కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ చెట్లలో నుండి చూస్తున్నప్పుడు భలే ఫీల్ కలుగుతుంది. అక్కడ ఒక పియర్ ఉంది, బోట్స్ నుంచి ఆగటం కోసం. మంచి మంచి లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి సముద్రం ఒడ్డున. ఆ వాటర్ కలర్ కూడా చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఫ్రెష్గా ఉన్నాయో. ఆ సీ వాటర్ బ్లూ కలర్లో. ఈ కంట్రీని డ్రోన్ వేసి చూపిద్దాం అనుకున్నాను. హెలికాప్టర్స్ చాలా కిందగా వెళ్తాయి, అలాగా చాలా కష్టం కూడా, డేంజరస్ కూడా. క్యాథడ్రల్ లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ పైన మేరీ మాత, అలాగే జీసస్ తన ఒళ్ళో కూర్చున్నట్లు ఉంది. బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. ఎంత చక్కగా చేశారో కానీ అది సూపర్ ఉంది కదా. ఇక్కడ మేజర్ పాపులేషన్లో రిలీజియన్ వచ్చి క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. ఆ లెఫ్ట్ సైడ్లో వెళ్ళటానికి మనకి ప్రవేశం లేకుండా ఇట్లా ముందుకి తీసుకువచ్చి మనల్ని అవతల పక్కకి వెళ్ళేలాగా చేస్తున్నారు. భలే ఉంది అసలు ఇక్కడ నడుస్తున్నప్పుడు. ఈ వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్యాథడ్రల్. ఈ లోపల చాలామంది టూరిస్ట్ వస్తున్నారు కదా, వాళ్ళని కొంతమందిని అడిగితే కొంత తెలియదు అన్నారు, కొంతమంది ఏమో తెలుసు అని నాకు చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. వారి పేరు మార్చారంట. పెళ్ళి అయిన తర్వాత గ్రాసియా అని చెప్పి ఉందంట. అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. అమెరికాలో మనం గ్రేస్ కెల్లీ అని పిలుచుకునే వాళ్ళం, ఫేమస్ యాక్ట్రెస్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత తన పేరు మార్చారు. ఇదిగోండి, గ్రాసియా పెట్రిషియా అని చెప్తున్నారు. తను మరణించిన తర్వాత ఇదే క్యాథడ్రల్లో ఇదిగోండి ఈ నోబుల్స్ అందరూ ఉంటారు కదా, మెయిన్ పీపుల్, వారితోనే, ఎందుకంటే వారే ప్రిన్సెస్ కదా ఈ దేశానికి, ఇక్కడ పూడ్చిపెట్టారు. ఆ పేరు ఇక్కడ ఫ్రెంచ్ భాషలో ఉండటం వల్ల పాపం చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడే అమెరికా నుండి, నార్త్ కేరళ నుండి వచ్చారంట. వాళ్ళు కూడా దానికోసం ఎదుగుతుంటే వాళ్ళు మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళి నేను చూపించాను. హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఫాలో చేసిన, అలాగే ఆ హీరోయిన్ మూవీస్ చూసిన వాళ్ళు కదా. ఇది ఈ బయట నుండి వ్యూ ఇలా ఉంది. క్యాథడ్రల్ చాలా పెద్దది, ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఇది.
ఇందాక మీకు చూపించిన ప్రహరీ గోడ లోపల ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా లోపల దారులు చిన్న చిన్నవి అయిపోయినాయి. డైరెక్ట్గా ఇప్పుడు ఇంకొక 100 మీటర్లు నడిచామంటే మనం ప్యాలెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రిన్స్ ఉండే ప్రదేశం. ప్యాలెస్ ముందు కనీసం ఒక 7-8 పిరంగులు ఉన్నాయి. ఆ పిరంగులతో పాటు అక్కడ ఆ గుండ్లు కూడా ఉన్నాయి. పిరంగి లోపల ఉపయోగించే గుండ్లు ఇదిగోండి. అలాగే కాపాడుతూ అక్కడ కొంతమంది గార్డ్స్ కూడా ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎంత పెద్ద కొండ ఉందో చూడండి. భలే ఉంది కదా. ప్యాలెస్ బ్యూటిఫుల్గా ఉంది. ఇటువైపు వెళ్దాం. ఫస్ట్ ఇటువైపు చూసుకుని అవతల పక్కకి వెళ్దాం. అట్లాగే ఇక్కడ కొంతమంది సూవెనీర్ కూడా సేల్ చేస్తున్నారు షాప్స్లో, క్యాప్స్. ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇప్పుడు ఇక్కడ మాకు. కనీసం 35 డిగ్రీల వరకు ఉంది. సముద్రం ఒడ్డున ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా చెమటలు వస్తున్నాయి బాగా. ఇందాకే మీకు చూపించాను కదా గ్రేస్ కెల్లీ అని చెప్పి. ఎంత బాగుంటారో ఆవిడ. బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి. ఇతనే కింగ్. వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కొన్ని మూవీస్ కూడా ఉంటాయి. మీరు ఆన్లైన్లో కొడితే వచ్చేస్తాయి. ఇటువైపు చూసుకోవచ్చు. ఇది మెయిన్ మనకి ఈ మొనాకో సిటీ అంతా వ్యూ కనబడుతుంది. ఇక్కడ కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి, క్రూజెస్ కూడా ఉన్నాయి. చాలామంది చెప్పారు నాకు ఇక్కడ క్రూజ్లో వస్తారు కదా, వాళ్ళని ఒక 2-3 అవర్స్ అని వదిలిపెడతారంట. ఆ 3 అవర్స్లో ఎక్స్ప్లోర్ చేసేసి ఫాస్ట్గా వచ్చి మళ్ళీ క్రూజ్ ఎక్కేస్తే ఇక్కడ నుండి నెక్స్ట్ కంట్రీ వెళ్ళిపోతుంది. అంతే. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఈ 2 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతే. ఇదంతా మొనాకో దేశం. ఇది ఇక్కడ ఉండేవాళ్ళు రాజులు. ఇక్కడ నుండి సముద్రం నుండి ఇరువైపులా చూస్తూ ఉండేవారు. ఇటువైపు నుండి కనపడుతుంది వ్యూ మనకి, అవతల పక్క నుండి కూడా కనపడుతుంది వ్యూ. ఒకప్పుడు వీళ్ళకి పిరంగులే కదా చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇప్పుడంటే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు యుద్ధాలు జరగట్లేదు, ఏమీ లేదు కదా. ఆ గుండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టి మనకి ఒక షో లాగా చూపిస్తున్నారు. బాగా అనిపించింది. కోట లోపల ఎన్ని గుండ్లు ఉండేవో మీరు ఊహించుకోండి. ఇనుము గుండ్లు ఇదిగోండి. బాబా ఎన్ని ఉన్నాయి చూసారా. ఇవి చాలా తక్కువ, ఇంకా చాలా ఉండొచ్చు లోపల మనకి. ఇప్పుడు వీటితో పని లేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లేలో పెట్టి మనకి చూపిస్తున్నారు. ఇదిగోండి, ఇలాంటి వాటిల్లో పెట్టేవాళ్ళు చూడండి. ఇలాంటి వాటిల్లో పెట్టి సముద్రం వైపు పెట్టి పేల్చేవారు. ఈ పిరంగిలో ఉపయోగించే గుండ్లు పక్కనే మనకి ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఉంటుంది భలేగా. ఇదిగోండి, ఒక అమ్మాయి చేపలు పట్టుకున్నట్లు, ఒక అబ్బాయి కింద షార్క్ని పట్టుకున్నట్లు, పైన ఇదిగోండి ముఖ్యమైన వ్యక్తులు నుంచున్నట్లు. బాగుంది కదా. ఇప్పుడే సీగల్ వచ్చింది. ఇక్కడ ఉన్న పిరంగులన్నీ కూడా సముద్రం వైపు గురిపెట్టినట్లు ఉంటాయి. అది వీళ్ళ మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ గుళ్ళు ఉపయోగించి ఇక యుద్ధం చేసేవారు. అప్పట్లో వీళ్ళు ఫ్యామిలీ గురించి తెలియజేస్తున్నారు. 1297 నుండి 1997 అని చెప్పి రాసుంది. ఎందుకంటే 700 సంవత్సరాల పైనుండి వీళ్ళు రూల్ చేస్తున్నారని చెప్పా కదా. అట్లా యుద్ధానికి వెళ్ళేవారు అనుకుంటా. వారి చేతిలో ఖడ్గం ఉంది. ఇట్లాగే ఇక్కడ వీళ్ళందరూ చూడొచ్చు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అది తెల్ల దుస్తుల్లో ముందే రెడీగా ల్యాండ్ రోవర్ కార్లు ఉన్నాయి. ఈ కింగ్కి సంబంధించినవి ఇవి, అంటే సెక్యూరిటీకి సంబంధించినవి ఉండొచ్చు. ఇందాక పెద్ద పెద్ద గుళ్ళు కనపడ్డాయి కదా, ఇప్పుడు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ పిరంగులు ఎవరో ఎత్తుకుపోకుండా ఉండడం కోసం వాటికి చక్కగా ఇదిగోండి వెల్డింగ్ చేశారు ఈ ఐరన్ బాల్స్కి. మనకి దీని తర్వాత లోపలికి వెళ్ళటానికి ప్రవేశం లేదు. ఇక అది వారి దుస్తులు చూడొచ్చు. వారి దగ్గర ఒక గన్ కూడా ఉంది. ఎవరైనా అతి చేస్తే ఫస్ట్ కంట్రోల్లో తీసుకుంటారు. టైం 1 అవుతుంది. గంటకి ఇక్కడ బెల్లు మోగుతుంది అనుకుంటా. అవును, ఇప్పుడే డ్యూటీ చేంజ్ చేస్తున్నారు. అది కానీ చాలా మామూలుగా చేస్తున్నారు. కొన్ని దేశాల్లో మనం చూసాం కదా, అసలు చాలా గ్రాండ్గా వాక్ చేసుకుంటూ అడుగు వేసుకుంటూ వెళ్తారు. అది ఆఫీసర్ వచ్చి చేంజ్ చేసి వెళ్తున్నారు ఆ గార్డ్ని. ఆ తర్వాత ఆ గార్డు అక్కడ కొంతసేపే నుంచుంటున్నారు స్టడీగా. తర్వాత ఇటు తిరుగుతూ మానిటర్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని ప్యాలెస్ దగ్గర మనం అలా చూడలేదు కదా, అక్కడే నుంచుంటారు అసలు బొమ్మలాగా గంట సేపు. ఇటువైపు వ్యూ అంతా భలే ఉంది. పైన్ ట్రీస్లోనే, ఆ జాతిలోనే రకరకాల చెట్లు
బాగుంది కదా, ఒక గొడుగులాగా ఆకారంలో అవి పెరగటం. ఇటువైపు ఇది ప్యాలెస్కి సంబంధించిన ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు ఉండేవారేమో, ఇంత దగ్గరగా ఉన్నాయంటే ఈ ఇల్లు. ఇందాక నాకు 2 పోలీసులు కనిపించారు. ఆ 2 పోలీసుల్ని అడిగాను లోపల ఇప్పుడు ప్రిన్స్ ఉన్నారా అంటే లేరని చెప్పారు, బయటికి వెళ్ళారంట. ఈ దేశంలో అయినా బయటికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే వేరే దేశం అయినా వెళ్ళి ఉండొచ్చు. కానీ వస్తే మటుకి వెనక్కి వాళ్ళ హోమ్ కంట్రీకి ఇక్కడే ఉంటారు, స్టే చేస్తారు. ఇంకా చాలా పురాతనమైన కట్టడాలన్నీ కనపడుతున్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ ఒక అమ్మాయి స్కల్ప్చర్ ఇలాగా చాలా వరకు చూసుకోవచ్చు. అద్దంలో వారి అందాన్ని చూసుకుంటున్నట్లు భలే పెట్టారు. ఈ అందమైన పార్క్లో మరికొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. వీళ్ళు అప్పట్లో షిప్స్లో ట్రావెల్ చేసేవారు కదా, దేశాలు. దాని గురించి కూడా తెలియజేస్తూ ఇదిగోండి ఆ వీల్ పెట్టారు. అప్పట్లో అలా ఉండేవి కదా వీల్ షిప్స్కి. అదిగోండి ఇంకా మరికొన్ని వ్యూ కూడా కనబడుతుంది, సముద్రం వ్యూ అంత చక్కగా. మనకి కావాలనుకుంటే ఇక్కడ ఆ యాక్ట్స్ కూడా రెంట్కి ఇస్తారు, బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి. మరికొన్ని స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. కిందకి ఎంత బాగుందో, భలే అనిపిస్తుంది. ఆ కలర్, ఆ సీ కలర్ అంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్లో కనపడుతూ మనకి 100% వర్త్. ఒకరోజైనా వచ్చి ఈ కంట్రీ విజిట్ చేసేయాలండి. మనుషులు ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారా అని తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి. అసలు ధనవంతులు అనే వాళ్ళు ఎలా ఉంటారో కూడా ఇక్కడే తెలుస్తుంది మనకి. ప్యారడైజ్ ఎటు చూసినా కూడా. ప్రిన్సెస్ గ్రేస్ కెల్లీ తను కారు నడుపుతుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి 1986లో యాక్సిడెంట్ అయ్యి మరణించారు. వారిని గుర్తు చేసుకుంటూ రాజుని మీద తను వాలి ఉన్నట్లుగా ఈ మాన్యుమెంట్ని కట్టారు 1986 అని. ఇప్పటిదాకా నేను చాలా పార్కుల్లో తిరిగాను, కానీ ఇంతకుముందు వేరే దేశాల్లో యూరోప్లో కూడా సూపర్ అనిపించింది. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రాజుగారు నివసిస్తున్న పక్కనే తన అందమైన పార్కులో ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మ పెట్టి వాళ్ళు ప్రేమించుకుంటున్నట్లుగా చూపిస్తున్నారు. ఇక్కడ 1982 అని ఉంది ఇన్విటేషన్ అని చెప్పి. ఇక్కడ సీగల్స్ చూశాను, అది చూడండి ఎలా ఉన్నాయో. ఊరి బాబోయ్, అవి మనుషుల్లాగా ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఈ కొండపైనే మనకి ఎక్వేరియం ఉంటుంది, ఇది చాలా ఫేమస్ అని చెప్తారు. ఒకవేళ పాసిబుల్ ఉంటే మీకు అది కూడా కవర్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. చాలా పెద్దది ఎక్వేరియం అంట, సీ ఎక్వేరియం. ఈ ఎక్వేరియం ముందే మనకి ఒక సబ్మెరీన్ ఉంది, భలే ఉంది చూడండి. అప్పట్లో దీన్ని ఉపయోగించినట్లున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టి చూపిస్తున్నారు, భలే ఉంది అసలు ఇది. అదిగోండి అక్కడ ఫ్యాన్ కూడా ఉంది. ఇలాంటి దాన్ని ఉపయోగించారు, మీకు గుర్తుందా? క్యాసినో రాయల్ సినిమాలోనో నాకు ఏదో గుర్తు రావట్లేదు, బట్ జేమ్స్ బాండ్ మూవీలో. ఈ బ్యూటిఫుల్ ఎక్వేరియం లోపలికి వెళ్ళటానికి మన దగ్గర 2300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు మన టికెట్స్ స్కాన్ చేసి పంపిస్తారు. 1906లో వేసిన అద్భుతమైన పెయింటింగ్ చూడండి, అంటార్క్టికా పెయింటింగ్. సూపర్ ఉంది కదా అసలు. నిజంగా ఒకప్పుడు మనుషులు అట్లాగే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, గుర్తుంది కదా. దానికి సంబంధించిన చాలా సినిమాలు కూడా నేను చూశాను. స్టార్టింగ్లోనే ఒక అందమైన ఎక్వేరియం ఉంది, భలే ఉంది. సీ క్రీచర్స్, సీ ఫిషెస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఆ కలర్స్ చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది, భలే బ్యూటిఫుల్గా. పింక్ అండ్ ఎల్లో కలర్. చాలా నాయిస్ ఎక్కువగా ఉంది, నా మాట మరి మీకు వినపడుతుందో లేదో కానీ వావ్, బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా బాగా నచ్చేసింది ఎక్వేరియం నాకు. ఆ ఫిషెస్ని వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవడం కాకుండా ఆ కోరల్స్, ఎన్ని రకాల కోరల్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఉన్న ఇప్పుడు చూస్తాను నేను చేపలు, ఇంతకుముందు కూడా ఎప్పుడు ఎక్కడ చూడలేదు. కొన్ని చేపలకి తల మీద కిరీటం లాగా ఉండటం కూడా భలే విచిత్రంగా అనిపించింది. ఎక్వేరియం బాగా చేశారు. కిందంతా మనకి బ్లూ కలర్లో వచ్చేలాగా లోపల వాక్ చేసేటప్పుడు ఇలా కనబడుతూనే ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద ఎక్వేరియంస్ కూడా కనబడతాయి మనకి లోపలికి వెళ్ళే కొద్దికి. కరేబియన్ సముద్రంలోనే ఇది గ్రీన్ మోరే అని పిలుస్తారంట. ఎలా ఉందో చూడండి అసలు, లార్జెస్ట్ అంట నిజంగానే. దీనికన్నా పెద్దది ఏదీ లేదంట. 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. అదిగోండి ఎంత బాగుందో. అక్కడ మరొకటి ఉంది, 2 ఉన్నాయి ఇక్కడ.
30 కేజీల వరకు పెరుగుతుందంట. ఇలాంటి క్రీచర్ నేను నా లైఫ్లోనే చూడలేదు. సేమ్ చూడటానికి ఈల్లాగా భలే ఉంది కదా. దాని ఐ చూడండి ఎలా ఉందో, ఎంత విచిత్రం, ఎంత మాయో చూడండి. అది ఇప్పుడు మనకి ఎల్లో కలర్లో కనపడుతుంది కదా. అసలు దాని స్కిన్ కలర్ వచ్చి గ్రీన్ అంట. ఏదో కానీ బ్యాక్టీరియాని దాన్ని సంథింగ్ కాపాడుకోవడానికి అది పారాసైట్స్ నుండి అలా ఒక బ్యారియర్ లాగా వేసుకుంటుందంట బాడీ మీద, ఎల్లో కలర్ లాగా. ఎలా నోరు తెరుస్తుందో చూడండి. పళ్ళు చూసారా ఎన్ని ఉన్నాయో దాని లోపల, చాలా పళ్ళు ఉన్నాయి. ఓరు బాబోయ్, మనల్ని కొరికిందంటే ఏంటి పరిస్థితి. చిన్నప్పుడు చాలా వరకు మనం పిరాణా సినిమా చూసి పెరిగిన వాళ్ళమే. అప్పుడే ఈ చేప గురించి చాలా మందికి ప్రపంచం అంతా తెలిసింది. దాని చర్మం చూశారు కదా, అసలు భలే లైట్లకి తలతల మెరుస్తుంది. పిరాణా అంట, ఇది రెడ్ పిరాణా అని పిలుస్తారు. 50 సెంటీమీటర్ల వరకు ఇది పెరుగుతుంది. అమెజాన్ అడవుల్లో ఉంటుందంట. చాలా డేంజరస్ అని చెప్తున్నారు. నేను ఒకవేళ చెయ్యి పెట్టానంటే చాలు, ఇప్పుడు నా చెయ్యినంతా ముక్కలుగా కట్ చేసి తినేస్తుంది. ఈ ఎక్వేరియంలో కూడా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇది ఎంత బాగుందో చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంతో పాటు అక్కడ మరొక చేప కూడా ఉంది, అది కూడా మల్టీ కలర్. ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీని లోపల. ఫిషెస్ భలే ఉన్నాయి. కొన్ని ఫిషెస్ కైట్ షేప్లో ఉన్నాయి. ఇదిగోండి, నాకు రెండవ చేప నచ్చిందని చెప్పా కదా, ఇదే వస్తుంది, ఇప్పుడే వచ్చింది. అదిగోండి, ఆ కలర్ చూడండి, బ్లాక్ అండ్ డార్క్ బ్లూ, సీ బ్లూ. ఈ భూమి, ఈ ప్రపంచమే చాలా వింత. ఎంత దగ్గరగా వచ్చి అద్దం దగ్గరకు వచ్చి ఎలా చూస్తుందో చూడండి. సేమ్ మనుషుల్లాగా మనం వాటిని ఎంత చక్కగా పరీక్ష చేసి చూస్తున్నామో అవి కూడా మనల్ని వింతగా చూస్తున్నాయి. ఇప్పుడు నేను పెద్ద ఎక్వేరియం లోపలికి వచ్చాను. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. అవి ఎట్లా రౌండ్గా తిరుగుతున్నాయో చూడండి. వాటి తీరే అంత. అక్కడే షార్క్ కూడా ఉన్నాయి, రకరకాల షార్క్, బేబీ షార్క్స్ కూడా ఉన్నాయి, పైన కనబడుతున్నాయి చూడొచ్చు. కింద మరికొన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. ఎంత అద్భుతంగా నిర్మించారు. లోపల న్యాచురల్గా సముద్రంలో ఉన్న ఫీలింగే కలుగుతుంది మనకి వీటిని చూస్తున్నప్పుడు. అది మట్టికి అసలు చాలా విచిత్ర మాయలాగా ఉంది. ఆ ఫిషెస్కి ఏంటో గొప్పతనం. కానీ చాలా మనం నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్లో కూడా చూసుకున్నాం ఇలాంటి ఫిషెస్ని. చాలా యూనిక్గా ఉంది. అది అట్లా గుండ్రంగా తిరగటం. లాస్ట్ టైం మనం మెక్సికో వెళ్ళినప్పుడు రియల్గా మీకు చూపించాను ఈ క్రీచర్ని, గుర్తుంది కదా. దీన్ని యాక్స్ప్లోటల్ అని పిలుస్తారు. దాని బాడీలో ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ తెగిపోయినా, తోక తెగిపోయినా కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందంట. ఇది చాలా సంవత్సరాలు బతుకుతుంది అని చెప్తారు, 100 సంవత్సరాల పైన. ఈ ఫిష్ చాలా విచిత్రంగా ఉంది. దాని కళ్ళు చూడండి, బ్లూ కలర్లో ఎలా తలతల మెరుస్తున్నాయో లైట్లు దాని మీద పడ్డప్పుడు. భలే ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది ఈ చేప. ఈ ఫిష్ ఎంతమందికి గుర్తుంది? మనం చిన్నప్పుడు చూసాము, ఫైండింగ్ డోరీ, ఫైండింగ్ నీమో అని చెప్పి ఉంటుంది. చాలా మంచి మూవీ, పిల్లలకి తప్పకుండా చూపించాల్సింది. చక్కగా భలే ఉన్నాయి చూడండి, చిన్నవి ఆడుకుంటున్నాయి. సీ హార్స్లో మనకి 2 రకాలు ఉంటాయంట. ఇదిగోండి, దాని తల దగ్గర చెవి ఒక వింగ్స్ లాగా ఉన్నాయి, పొట్ట దగ్గర వాటి సాయంతో అది ఎగురుతుంది పైకి. దీన్ని బెల్లీ సీ హార్స్ అని పిలుస్తారంట. జెల్లీ ఫిష్ చక్కగా రౌండ్గా తిరుగుతూ ఎలా ఉన్నాయో చూడొచ్చు, భలే అనిపిస్తున్నాయి. మీకు బ్లూ కలర్ లైట్ పెట్టడం వల్ల లోపల మీకు బ్లూలో కనబడుతున్నాయి, కానీ అది వైట్ కలర్లో ఉంది జెల్లీ. వీటిలో కొన్ని జెల్లీ ఫిషెస్ పాయిజనస్ కూడా ఉంటాయంట సముద్రంలో. అవి మనల్ని తాకినప్పుడు మంట పుడుతుందంట, కొన్ని సందర్భాల్లో మరణిస్తామని కూడా చెప్తారు. ఈ ప్రదేశంలోనే రాజుకు సంబంధించింది ఏదైనా కాన్ఫరెన్స్ కానీ మీటింగ్ జరగాలంటే ఇక్కడ జరుగుతుందంట. ఎంత రాయల్గా ఉందో చూడండి, రాజులు ఉండే ప్రదేశం. ఓన్లీ కాన్ఫరెన్స్ హాల్ ఎలా ఉందంటే ప్యాలెస్ లోపలికి ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు. అందమైన పెయింటింగ్స్, రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అప్పట్లో వీళ్ళు ఈ సముద్రంలో ప్రయాణించేవారు కదా పడవలు, ఆ పడవలు ఎలా ఉండేవి అనేది మనకి తెలియజేస్తున్నారు. ఇదిగోండి అక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా లైట్ హౌస్. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితమే వీళ్ళు సముద్రంలో లైట్ హౌసెస్ నిర్మించేవాళ్ళు, గుర్తుందా మీకు? పడవలకి కమ్యూనికేషన్ కోసం, దూరం నుండి కూడా కనపడటానికి.
ఈ కంట్రీ గురించి మరొక ప్రత్యేకత చెప్పాలి. కార్ F1 రేసెస్ జరుగుతాయి, మీకు తెలిసే గ్రాండ్ ప్రిక్స్ అని చెప్తారు. ఇక్కడ చాలా ఫేమస్, ఎందుకంటే కొన్ని కంట్రీస్లో వాటికి సపరేట్గా ఒక ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. అది జరిగేటప్పుడు ఛాంపియన్షిప్ సంథింగ్ రేసెస్ జరిగేటప్పుడు ఈ రోడ్ల మీదే జరుగుతాయంట. ఈ రోడ్లు పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. అది ఊహించుకోండి. అందుకనే ఇంత ఫేమస్ ఈ కంట్రీ మొనాకో. అక్కడ ఒక పోర్ష్ కార్ ఉంది బ్యాక్ సైడ్, భలే ఉంది, రెడ్ కలర్లో లగ్జరీ కార్. చాలా వరకు ఇక్కడ ఉన్న లగ్జరీ కార్లన్నీ రెడ్ అండ్ ఎల్లో కలర్లోనే ఉన్నాయి. మరొక కొండపైకి ఎక్కాను. ఇక్కడ ఒపేరా బిల్డింగ్ ఉంది, హోటల్ పక్కనే మనకి చూసుకుంటే చాలా పెద్దది. చాలా ముఖ్యమైన షోస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి, ఈవెంట్స్ కూడా. దీని పక్కనే ఉంటుంది మనకి క్యాసినో. అక్కడికి వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్రానైట్ రాయితో ఆర్ట్ కానీ చాలా అందంగా డిజైన్ చేశారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి వస్తారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ క్యాసినోలో, ఈ హోటల్స్లో స్పెండ్ చేయడానికి. కొంతమంది ధనవంతులకి ఎన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నా కూడా లెక్క ఉండదు కదా. ఎవరు వచ్చినా కూడా ఈ క్యాసినో చూడటానికి వస్తారు, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా దాని ముందు వాటర్ ఫౌంటైన్, అలాగే కలర్ఫుల్గా ఒక లీఫ్తో లైట్ చేసినవి ఉంటాయి. అదిగోండి, రిచెస్ట్ పీపుల్ అందరూ వస్తున్నారు ఇక్కడికి. కార్లు ఇప్పుడే ఒక రిచెస్ట్ పర్సన్ వెళ్తున్నారు, చూడొచ్చు. తనకి కారు ఇచ్చేశారు. ఏం కారు అసలు అది? వావ్, దీని పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. దీని పేరు ఏంటి? ఆ వింగ్ చూసి మీకు అర్థమవుతుందా? యాస్టోన్ మార్టిన్, అవును, అదిరిపోయింది. ముందు ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంటుంది, ఆ ఫౌంటైన్ కూడా చూద్దాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా పంపించాలని అయితే అర్థమవుతుంది లోపలికి. ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ భలే బాగున్నాయి కదా. ఇవి నైట్ టైంలో మనకి లైట్స్ లాగా వెలుగుతాయి. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ రావట్లేదు, ఇప్పుడు క్లోజ్ చేస్తుంది వాటర్ ఫౌంటైన్. భలే ఉంది. ఇక్కడ ఒక ఏదో కానీ ఒక షీల్డ్ లాగా పెట్టారు, చూడండి. ఇది ఈ బ్యాక్ సైడ్లో ఉన్నది క్యాసినో మౌంట్ కార్లో. చెప్పే కదా మీకు, లోకల్స్ ఎవరు ఆడటానికి పర్మిషన్ ఉండదని చెప్పి. అందరూ వెళ్తున్నారు, ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటా. మరికొన్ని లగ్జరీ కార్లు కరెక్ట్గా ఈ క్యాసినో ముందే పెట్టి ఉన్నాయి. కొన్ని ఫెరారీ ఉన్నాయి, ల్యాంబోర్గినీ ఉంది, బెంజ్ ఉంది, ఆస్టన్ మార్టిన్ ఉంది. బ్యాడ్ లక్, మనకి ప్రవేశం లేదు, ఎందుకంటే అది అంటే ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికి, ఇబ్బంది లేదు. ఎందుకంటే నా దగ్గర చాలా పెద్ద బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లోపలికి వెళ్ళలేదు. చిన్న మినీ బ్యాగ్ ఉంటే వెళ్ళవడంట. ఇక్కడ ఎక్కడ లాకర్స్ కూడా లేవు. లాకర్లో పెట్టి నేను క్యాసినో మీకు చూపించడానికి ఏం చేయలేం, సారీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం కవర్ చేద్దాం, ఇంకా ఏం చేయలేం. ఇట్స్ ఓకే, నాకేం రిగ్రెట్ ఏం లేదు. మంచిగా ఇంతవరకైనా ఈ కంట్రీని, అద్భుతమైన ప్రదేశాన్ని చూసుకున్నాం. బ్యాక్ సైడ్ ఇదిగోండి, హోటల్ ది ప్యారిస్ అని రాసుంది. అది భలే ఉంది కదా, ప్యారిస్ హోటల్. ఇక్కడ క్యాసినోస్ ఆల్రెడీ మనం లాస్ వేగస్లో కూడా చాలా వరకు కవర్ చేసాం కదా. ఇక ఇక్కడ వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ నుండి స్ట్రైట్గా నడుచుకొని వెళ్తాను. మరికొన్ని లగ్జరీ కార్లు వస్తున్నాయి, చూడండి. ఇది టొయోటాలో స్పోర్ట్స్ కార్ అనుకుంటా, సుప్రా అని ఉంది లోపల, వెనక బాగుంది బ్యూటిఫుల్గా. ఇటువైపు ఒక 200 మీటర్లు నేను నడుచుకుంటూ వెళ్ళానంటే ఈ పార్క్ దగ్గరలోనే మనకి బస్ స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ నుండి ఇక నీస్ వెళ్ళిపోతాను. నీస్ వెళ్ళడానికి ఒక గంట పడుతుంది. అక్కడ నుండి సాయంత్రం 6ంటికి నాకు బస్సు ఉంది. ఫ్రాన్స్ లియోన్కి వెళ్ళటానికి ఒక 8 గంటలు ప్రయాణం. ట్రావెలే చినిగిపోతుంది ఇక్కడ, నడిచి లేకపోతే గంటలు బస్సులో ట్రావెల్. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు దాకా. మంచిగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాం లాస్ట్ 45 డేస్ నుండి యూరోప్లో. మీరు కూడా చాలా మంచి విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇక్కడ నుండి ఇక మనం ఈ కాంటినెంట్ వదిలిపెట్టి నెక్స్ట్ కాంటినెంట్కి వెళ్తున్నాం, న్యూ కంట్రీకి. ఈ వీడియో ఇక్కడతో ఇక ఎండ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్లోనే బాగుంది చూడండి, సేమ్ ఇందరు చెప్పాక మీకు ఆ ఫ్లవర్స్ అని ఇలా చక్కగా పెట్టారు. రాత్రి వేళల్లో భలే లైట్ వెలుగుతూ బ్యూటిఫుల్గా ఉంటాయని అనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా. వావ్, చాలా గార్డెన్స్ కూడా అందంగా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. ఎత్తైన కొండలు పైకి మనం చూసుకుంటే
బ్యాక్ సైడ్లోనే లూయి విటాన్ స్టోర్ ఉంది. పూర్తిగా చెర్రీస్ థీమ్తో పెట్టారు డిస్ప్లేలో. భలే ఉంది చూస్తుంటే ఇక్కడ నుండి. అంతే, అలసిపోయాం బాగా తిరిగి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.